పూరా లోకల్. ఇట్లా ఏదో రకంగా నేను పాదయాత్ర ఈ సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్రను చేసినప్పుడు, ఎండల వర్షాల చలికాలం ఏ చూడకుండా చేసినాం. మనం చేసినప్పుడు పాలమూరు జిల్లాలో ఒక ఊరికి పోయినా, ఆ ఊర్లో బీడీ కార్మికులు అందరూ కూడా ఒక చెట్టు కింద కూర్చొని బీడీలు చేస్తున్నారు. నేను పోయిన వెంటనే అందరు నందికి ఎగబడ్డారు. ఏమి రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఎన్నికల కోసం వస్తారు పోతారు, మళ్ళా అడ్రస్ ఉండరని చెప్పి వాళ్ళందరూ నందికి ఎగబడ్డారు. ఆడవాళ్ళందరూ ఎగబడ్డారు నందికి. నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ల కోసం రాలే, నేను ఓట్ల కోసం రాలే, మీ బాధలు కష్టాలు తెలుసుకుందామని వచ్చినా, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మీ బాధలు తీరుస్తామని చెప్పి వాళ్ళని సంధానించిన తర్వాత అవన్నీ పక్క వేరు సార్. ఇంక పక్క గుడిసె ఉన్నది, ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది, వాళ్ళ బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డకు ఒక కొడుకు ఉంటాడు, వాడు పిచ్చోడు అయిపోయింది సార్ అన్నాడు. ఆ పిచ్చోడు సార్ కొడుకు అని చెప్పన్నారు. వాళ్ళకు మన వర్షానికి గుడిసె కూలిపోతే మేమే మనిషికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి గుడిసె కట్టించినాం సార్, ఫస్ట్ వైగా గుడిసె వేయించు సార్, అదైతే నేను మంచోడు అనుకుంటామని చెప్పి నాకు చెప్పిన తర్వాత ఆ గుడిసెలకు పోయినా నేను. వాళ్ళ భర్త చనిపోయాడు, వాళ్ళ అమ్మ, ఆ చిన్న బాబు 8th క్లాస్ బాబు కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే హే పోన్ 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 అంటున్నాడు. అని ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన, ఏమైందమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చిలేసింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన, నేను అంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి, దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను పోను సార్ అంటాడు. వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్రేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్కి పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి, సార్ నేను రోజు స్కూల్కి పోతున్నా సార్, సైకిల్ను రోజు తూడ్చుకుంటున్నా సార్, నేను సైకిల్ను శుభ్రంగా ఉంచుకుంటున్నా, స్కూల్కి పోతున్నా అన్నాడు. ఇది సైకిల్ అంతా ఎంత ఇంపార్టెంటో, దాని ఇంపార్టెన్స్ ఏందో ఇలా పాదయాత్ర సందర్భంగా దాదాపు 15-20 మందికి సైకిల్ కొనిచ్చిన. మీరు నమ్మరు, ఒక 5,000 నుంచి 10,000 మందికి చెప్పులు కొనిచ్చాను నేను. బాధ అనిపిస్తుంది అన్న. పాదయాత్ర చేస్తుంటే ఎండాకాలం పోతుంటే 15 మంది పిల్లలు ఉంటారు, దానిలో 2-3 చెప్పులుంటాయి, బట్టలుంటాయి, మిగతాలో చెప్పులుంటాయి. వాళ్ళందరూ వచ్చినంత సెల్ఫీ దిగుతారు. ఈ ఎవరైతే చెప్పులుంటాయో బట్టలుంటాయో, అరే ఈ సార్ మొత్తం సెల్ఫీ దిగుతారో దూరం ఉంటారు, ఈ కాళ్ళు కాలుతుంటే ఇట్లా కొట్టుకుంటామంటారు. బాధ అనిపిస్తుంది వాళ్ళందరినీ. నా కాళ్ళ మీద పెట్టుకుని కూడా సెల్ఫీ దిగిన. ఇట్లా దాదాపు 5,000 నుంచి 10,000 మందికి చెప్పులు కొనిచ్చిన నేను. మా వెనక మా గన్మెన్ ఉంటారు, చక్కర తీసి 500 1000 రూపాయలు ఇచ్చి ఆ బాబు చెప్పులు కొని ఇస్తారు చూడంటే, ఒక కార్యకర్త నుంచి పైసలు చేతికి పోయి చెప్పులు కొనిచ్చే తీసుకురావాలి. ఇట్లా పిల్లలంటే నాకు ఒకటి అభిమానం, పిల్లలంటే ప్రేమ. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన అంటే ఒక 50% ఓట్లు ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో నాకు ఓట్లు వేయించారు.